క్రీస్తు ప్రభువునందు జతపరచబడిన నా ప్రియ సహోదరి సహోదరులు మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మనం ఈ రీతిగా కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునే ఆ యొక్క మహా గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించిన మన తండ్రి దేవాది దేవునికి స్తుతులు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క కృపలో మీరు అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను, నేను కోరుకుంటూ ఉంటున్నాను. మనం ఈ దినాన మన యొక్క పాఠంలోనికి మనం వెళ్దాం. మనం ఈ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి మనం ఆలోచన చేస్తున్నటువంటి విషయం సువార్తను గూర్చి. ఈ సంవత్సరం సువార్తను గూర్చి, ఆ సువార్త అంటే ఏమిటి అనే విషయాలన్నింటిని గూర్చి నేర్చుకోవాలని ఆలోచన కలిగి మనం ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగానే గడిచిన వారంలో సువార్త అనగానేమి అనేటువంటి విషయాల్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేసి నేను మీతో పంచుకున్నటువంటి విషయం ఏంటంటే, చిట్ట చివరగా అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనాన్ని నేను మీకు చదివి వినిపించాను. దేవుని రాజ్యమును గూర్చి, ప్రభువు నామాన్ని గూర్చి, అనగా క్రీస్తు ప్రభువు నామాన్ని కూర్చునేటువంటిదే సువార్త అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేశాను. దాన్ని ఒక్కసారి వాక్యం చదివి నేను మీకు గుర్తు చేస్తాను, చూడండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా. సువార్త అంటే ఏంటంటే, దేవుని యొక్క రాజ్యమును కూర్చున్నటువంటి విషయాలు, అదేవిధముగా క్రీస్తు ప్రభు యొక్క నామమును కూర్చున్నటువంటి విషయాలనే సువార్త అంటారు. వాటి గురించి మనం ఒక్కొక్కటిగా తెలుసుకోబోతున్నాం. అందుకనే మత్తయి సువార్త 6:33లో మొదటగా మనం ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని మనం వెతకాలి అనేటువంటి విషయాలు మనకు గ్రంథంలో వ్రాయబడడం జరిగింది. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మొదటగా మనం దేవుని యొక్క రాజ్యము అంటే ఏంటి అనే విషయాన్ని కూర్చి మనం ఆలోచించేద్దాం. ఇవి 4-5 వారాలు ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత అందులో మరొక భాగమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క నామము అనే దాని గురించి మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. అయితే మనం మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్త, యోహాను సువార్త, అన్ని సువార్తలలో మనం గమనిస్తే, నేను ఒక వాక్యాన్ని చదివి మీకు చెప్తాను, చూడండి. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదువుతాను, చూడండి. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఇక్కడ దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండిని చెప్తూ దేవుని యొక్క సువార్తని ప్రకటించుచు యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారు గలిలయకు అనేటువంటి విషయం మనం ఇక్కడ చదువుకోవచ్చు. మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని రాజ్యమును గూర్చి ప్రభువారు ఎందుకు ప్రకటిస్తున్నారు? అసలు దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించాల్సినటువంటి అవసరత ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? మనకందరికీ తెలిసినట్లుగా దేవుని రాజ్యం అంటే పరలోక రాజ్యమనా? పరలోక రాజ్యం అంటే అక్కడ ఆకలి దప్పులు ఉండవు, బంగారపు వీధులు ఉంటాయి, ఏడ్పులు ఉండవు, పండ్లు కొరుకుతూ ఉండవు, మనం సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, ఎప్పుడు సజీవులుగా ఉంటాం, ఆయన ఎదుట ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ ఉంటాం, అక్కడ చిమ్మట కొట్టివేయదు. ఈ యొక్క అన్ని విషయాల్లో కలిపితే దాన్ని దేవుని రాజ్యం అంటారంటే అవే కాదండి. అదే పరలోక రాజ్యములోనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో మనకు అక్కడక్కడ చెప్పడం జరిగింది.
దేవుని యొక్క రాజ్యం అంటే అది కాదు, దానికి ప్రతిబింబమైనటువంటిది మరొకటి ఉంది. దానిని దేవుని రాజ్యం అంటారు. ఆ యొక్క దేవుని రాజ్యాన్ని గురించే క్రీస్తు ప్రభువారు అనేక సందర్భాలలో ప్రకటించడం జరిగింది. మనము కూడా ఆయన యొక్క నీతిని, రాజ్యాన్ని మొదట వెతకాలనేటువంటి విషయం కూడా మనం ఆలోచించడం జరిగింది. పౌలు గారు కూడా ఆ యొక్క విషయాన్ని కూర్చి అనేక సందర్భాల్లో తెలియజేశారు. మనం ఇంతకు చదువుకున్నట్టుగా అపోస్తల కార్యాలు 8:12 అక్కడ ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, క్రీస్తు నామమును గూర్చి ప్రకటించడం జరిగింది. ఈ సమయమందు దేవుని రాజ్యం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను చూడండి. ఇది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు వందనములు చేయడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. ప్రియమైనటువంటి వారలారా, నేను ఈ యొక్క విషయం మనకందరికీ తెలుసు కాబట్టి కరెక్ట్గా వాక్యంలోకి వచ్చేసాను. ఏంటంటే దేవుని రాజ్యము అంటే సంఘము అని అర్థము. సంఘం అంటే ఈనాడు మనం ఆరాధన చేస్తున్నటువంటి క్రీస్తు ప్రభువు యొక్క సంఘము, క్రీస్తు ప్రభువారు స్థాపించిన సంఘము, క్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి కొనినటువంటి సంఘము, క్రీస్తు ప్రభువారు దేనిని స్థాపించడానికి కొరకైతే ఈ యొక్క లోకానికి వచ్చి అనేక శ్రమలు అనుభవించాడో ఆ యొక్క సంఘమే దేవుని రాజ్యము. అదే పరలోక రాజ్యానికి ప్రతిబింబము అనేటువంటి విషయం నేను మీకు ఇక్కడ క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథం నుంచి. దీన్ని కూర్చున్నటువంటి విషయాలు మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క పాఠంలో నేర్చుకుంటూ మనం అర్థం. గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్యము అనగా క్రీస్తు ప్రభువు సంఘము. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనం ఆరాధన చేసినటువంటి సంఘమే దేవుని రాజ్యము. అదే పరలోకానికి ప్రతిబింబము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని గురించి మనం ముందుకు వెళ్దాం. అసలు సంఘం అంటే ఏంటి అనే విషయం మనకు తెలియాలంటే సంఘం అంటే ఏమి కాదో అనేటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిజాన్ని తెలుసుకోవాలంటే అబద్ధము అనేది ఎప్పుడు నిజాన్ని కప్పివేసేటువంటి స్థితిలో ఉంటుంది. కాబట్టి అది ఏది కాదో తెలుసుకుంటే ఇది ఏది అవునో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మొదటగా మనం సంఘం అంటే ఏమి కాదు అనేటువంటి విషయాన్ని కొన్ని విషయాన్ని పరిశీలన చేసి తర్వాత మన యొక్క పాఠంలోకి వెళ్దాం. మొదటగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే సంఘము అంటే ఇది భౌతికమైన కట్టడం కాదు అనేటువంటి విషయాన్ని మొదటగా ఆలోచించాలి. భౌతికమైన కట్టడము అంటే భౌతికమైనది అంటే మనుషుల చేత కట్టబడినటువంటిది కాదు. మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటగా సంఘం అంటే భౌతికమైనది కాదు, అంటే అశాశ్వతమైనది కాదు. సంఘం అంటే శాశ్వతమైనది. సంఘం అంటే అది ఒక రోజు ఉండి 2 రోజులు పోయేది కాదు, కొద్ది సంవత్సరాల తర్వాత నశించిపోయేది కాదు. చిట్ట చివరి వరకు ఉన్నటువంటిదే సంఘము అంటారు. అందుకే నేను దాన్ని మీకు ముందుగా ఏం తెలియజేసానంటే అది భౌతికమైనటువంటిది కాదు, మనుషుల చేత కట్టబడినది కాదు, మనుషులు కట్టినది కాదు. మనం ఇక్కడ లోకంలో చూస్తున్నట్టుగా సంఘానికి అనేక రకమైనటువంటి పేర్లు, మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మన యొక్క పని నిమిత్తమే వెళ్ళి మరలా తిరిగి సాయంత్రం ఇంటికి చేరేసరికి అనేక రకాల పేర్లతో సంఘాలు చూస్తూ ఉంటాం. అవి కాదు సంఘం అంటే. అవి మనుషుల చేత కట్టబడినవి. బిల్డింగ్ని సంఘము అనరు. బిల్డింగ్ అంటే అది సంఘము కూడుకోవడానికి ఏర్పాటు చేసుకున్నట్టు ఒక ప్రదేశము, అంతే తప్ప ఆ యొక్క బిల్డింగే సంఘము కాదు అనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. భౌతికంగా కట్టేదైతే కాదు. ఎవ్వరు కూడా మనుషులు ఇది నేను పలానా సంవత్సరంలో కట్టుకున్నాను, పలానా సంవత్సరంలో స్థాపించాను, పలానా సంవత్సరంలో ప్రారంభించాను, పలానా పనులు చేసి, పలానా కష్టం చేసి, పలానా డబ్బులతో ఇంత పని చేసి నా సంఘాన్ని ప్రారంభించానంటే అది లేఖనానుసారమైనటువంటిది కాదు. అది వారి యొక్క జీవనోపాధి నిమిత్తమే కట్టుకునేటువంటిది. కాబట్టి సంఘం అంటే భౌతికమైనటువంటి కట్టడం కాదు. మరొక పాయింట్ ఏంటంటే
సంఘం అనగా స్నేహ సంబంధమైనటువంటి ఒక గుంపు కాదు, లేదా ఒక సమాజం కాదు. స్నేహ సంబంధమైనటువంటి అంటే ఇప్పుడు ఈ యొక్క దినాలలో అనేక మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అందరూ వీకెండ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అనేక మంది జనాంగం యొక్క లోకంలో మనకందరికీ తెలుసు. సిటీస్లోకి వెళ్తే వీకెండ్స్ వస్తే పార్టీలు, పబ్బులు, వారి యొక్క కల్చరు రకరకాలుగా ఉంటుంది. అట్లా లోకంలో ఉన్నవారు కాకుండా ఆత్మీయంగా ఉన్నటువంటి యొక్క మనుషులు స్నేహపూర్వకంగా ఆదివారం కూడుకునేటువంటి స్థలము కాదు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నా. స్నేహ సంబంధమైనటువంటి ఒక సమాజం కాదు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ ఆదివారం వచ్చి దేవుడిని ఆరాధన చేద్దాం అని అనుకొని ఆరాధన చేయడానికి ఏర్పాటు చేసుకున్న ప్రదేశం కాదు సంఘం అంటే. అది మనుషుల కొరకు నిర్మించుకున్నది, మనుషుల వలన నిర్మించుకున్నది, వారి యొక్క అవసరతను బట్టి నిర్మించుకున్నది, వారి యొక్క సమయాన్ని బట్టి నిర్మించుకున్నది, వారి యొక్క వెసులుబాటును బట్టి నిర్మించుకున్న సమాజం అది. అది కాదు సంఘము అంటే. మరొక విషయం ఆలోచించేద్దాం. సంఘం అనగా మానవుని యొక్క ఆలోచనతో కూడుకున్నది కాదు. అంటే మానవ ఆలోచన సంబంధమైనది కాదు. నేను లేదా నా కుటుంబం కొరకు, లేదా నా బంధుమిత్రుల కొరకు, నా యొక్క వర్గం కొరకు, నా యొక్క సమాజం కొరకు నేను ఒక దాన్ని కట్టుకుంటాను, ఒక బిల్డింగ్ని. అక్కడ చేరి మేము వరకే ప్రార్థన చేసుకుంటాం, దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టుకుంటాం. దీనికి మా యొక్క తెగకు సంబంధించో, మా యొక్క సమాజానికి సంబంధించి, మా యొక్క వర్గానికి సంబంధించి ఒక పేరు పెట్టుకుంటాం. దాంట్లో మేము ప్రార్థన చేసుకుంటాం, దాంట్లో మేము మాత్రమే ఉండాలి, వేరొకరు ఉండకూడదు, వేరొకరు రాకూడదు, వేరొకరికి సంఘము కాదు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటిదైతే కాదు. ఎందుకంటే ఒక వ్యాపారం అయితే వారి యొక్క సొంత ఆలోచనలు బట్టి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, దీంట్లో ఎవరెవరు పని చేయాలి, ఎవరెవరు రిక్రూట్ చేసుకోవాలి, వ్యాపారం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇట్లా ఆలోచన చేస్తారు. అది మానవ సంబంధమైంది. కానీ సంఘం అంటే అలాంటిది కాదు. నువ్వు, నేను, మరొకరమే నిర్ణయించుకొని మనకంటూ కొన్ని రూల్స్ని, రెగ్యులేషన్స్ని పెట్టుకొని ఈ విధంగా చేయాలి, ఇలాగే చేయాలి, వీటిని చూడాలి, వీటిని చదవాలి, వీటిని ప్రకటించాలి అనుకున్నటువంటిది కాదు. అది నీ వ్యక్తిగతమైనటువంటిది, అది నీ యొక్క కుటుంబంలో పనిచేస్తుంది, కానీ అది సంఘములో పనిచేయదు. కాబట్టి మానవ ఆలోచనలతో కూడుకున్నటువంటిది సంఘము కాదు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే మరొక పాయింట్ ఏంటంటే, సంఘం అనగా దైవికమైనటువంటి సర్దుబాటు కాదు అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంటున్నాను. దైవికమైనటువంటి సర్దుబాటు అంటే మనకు వీలున్నప్పుడు, మనకు అవకాశం ఉన్నప్పుడు, మనకు ఖాళీ ఉన్నప్పుడు, మనకు సమయం దొరికినప్పుడు కూడుకుందాం, అలాంటప్పుడు మాత్రమే ఆరాధన చేద్దాం, అలాంటప్పుడు మాత్రమే ప్రార్థన చేద్దాం, అలాంటప్పుడు మాత్రమే మనం కలుసుకుందాం అని అనుకునేటువంటి సర్దుబాటు కాదు. దేవుడిని మనకు అనుకూలంగా మార్చుకొని, దేవుని యొక్క చిత్తాన్ని విడిచిపెట్టి మన యొక్క ఆలోచనని అక్కడ తీసుకొచ్చి పెట్టి మన సర్దుబాటును బట్టి కూడుకుంటూ అది దైవికమైనదని చెప్పడం కరెక్ట్ కాదు. అలాంటిది సంఘముగా పిలువబడదు. ఎందుకంటే దైవికమైనటువంటిది సర్దుబాటుతో కూడుకునేటువంటి విషయం అయితే కాదు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఖచ్చితంగా చేయాల్సినటువంటి మనము మన యొక్క పరిస్థితులను బట్టి, మన యొక్క అవకాశాలను బట్టి, మన యొక్క ఆలోచనలు బట్టి సర్దుబాటు చేసుకొని జరిగించేదైతే సంఘము కాదు. మరొక విషయం, సంఘం అంటే ఒక డినామినేషన్ కాదు. సంఘం అంటే ఒక డినామినేషన్ కాదు. ఎందుకు డినామినేషన్ కాదంటానంటే, ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క డినామినేషన్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవ్వరు కూడా నిజమైనటువంటి సంఘం ఏదై ఉన్నదో, గ్రంథం దేని గురించి అయితే తెలియజేస్తుందో,
ప్రభువారు దేని కొరకై తన యొక్క స్వరక్తాన్ని చిందించి స్థాపించారో దానిని ఆలోచన చేయట్లేదు ఎవరు కూడా మనుషులు ఈనాడు. వారి యొక్క పరిస్థితులను బట్టి, వారి యొక్క అవకాశాలను బట్టి వారు ఒక డినామినేషన్ ఏర్పాటు చేసుకొని ఇదే సంఘం అని అనేక మందికి ప్రకటిస్తున్నారు. అది సంఘము కాదు లేఖనానుసారంగా. ఎందుకంటే నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ఆలోచన చేస్తే మనకు తెలిసిన పరిధి మేర మనం పరిశీలన చేసుకుంటూ వెళ్తే కొన్ని వందల సంఘాలు ఉంటాయి. రాష్ట్రం, దేశం, ప్రపంచంలోకి వెళ్తే కొన్ని వేల సంఘాలు ఉంటాయి. కొన్ని వేల సంఘాలు, కొన్ని వందల రకాల విశ్వాసాలు, కొన్ని వందల రకాల పద్ధతులు, లేదా కొన్ని వేల రకాల పద్ధతులు, ఇవన్నీ తీసుకొచ్చి దేవునికి ఆపాదించడం కరెక్ట్ కాదు. సంఘము అనేది ఒక్కటే ఉంది. దానిని ఎప్పుడో స్థాపించేసేసారు. ఆ యొక్క సంఘంలోనే మనం సభ్యులుగా ఉండాలి. దానిలోనే మనం ఆరాధన చేయాలి. అంతేకాని మనకు నచ్చినట్లుగా ఒక డినామినేషన్ ఏర్పాటు చేసుకొని ఇదే సంఘం అని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 చదివితే శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, సంఘం ఒకటే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒకటే, అన్నీ ఒకటే. రెండు అనేటువంటిది లేదు. బాప్తిస్మం ఒకటే, రెండవది లేదు. రెండవది లేనప్పుడు నీకు నచ్చినట్టుగా నువ్వు ఒక డినామినేషన్ నువ్వు ఎలా ఏర్పాటు చేసుకుంటావు? ఎఫెసీ 1:23 మనం చూస్తే సంఘం అనేటువంటి ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపేటువంటి ఆయన యొక్క సంపూర్ణత ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేయొచ్చు. నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, సంఘము ఒక్కటే, శరీరము ఒక్కటే, ఆత్మ ఒక్కటే, రక్షణ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, రెండవది లేదు. సంఘము ఒక్కటే కాబట్టి దాంట్లోనే మనం సభ్యులుగా ఉండాలి తప్ప వేరే డినామినేషన్ మనం ఏర్పాటు చేసుకోవడం లేఖనానుసారం కాదు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేసినటువంటి ఈ యొక్క 5 విషయాలు చూస్తే భౌతికమైనటువంటిది కాదు, స్నేహ సంబంధమైనటువంటిది కాదు, మనుషుల యొక్క ఆలోచనకి అనుకూలమైనటువంటిది కాదు, లేదా మన యొక్క సర్దుబాటును బట్టి దైవాన్ని మార్చుకునేటువంటిది కాదు, ఒక డినామినేషన్ కాదు. ఇవి ఏవి కావంటే గ్రంథంలో చెప్పబడినది మరొకటి ఉంది. ఇవి ఏవి కావు అంటే ఒరిజినల్ అనేది ఉంది. ఇవన్నీ డూప్లికేట్ అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇప్పటి వరకు సంఘం అంటే ఏంటో కాదో మనం చూసాం. మనుషుల యొక్క ఆలోచన అన్నింటిని తీసుకొచ్చి సంఘానికి ఆపాదిస్తారు, అది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేస్తాం. అయితే సంఘం అంటే ఏంటి అనే విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం, మనము తెలుసుకుందాం. మనం ఇంతకు ముందుగా చదువుకున్నట్టుగా రోమీయులకు రాసినట్టు పత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్లుగా క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. గ్రంథములో క్రీస్తు సంఘములన్నీ అన్నారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సంఘాలన్నీ క్రీస్తు సంఘాలే, అంటే క్రీస్తు ప్రభు వారి సంఘములే. సంఘములు అన్నారని మళ్ళీ అవి అనేక ఉన్నాయని అనుకోవద్దండి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సంఘం ఉంది కాబట్టి అన్నింటినీ కలిపి సంఘములు అన్నారు. కాబట్టి సంఘం ఒకటే. ఆ యొక్క సంఘము అనగా ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం అక్షరార్థంగా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఒక వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి నేను చదువుతున్నా చూడండి, లేదా 7 నుంచి చదువుతున్నా చూడండి. దేవుడు కార్యకారియకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతేనే
దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకముల ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును కూర్చుని ఏర్పాటు ఏటిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరూ అత్యల్పుని నాకు ఈ కృప అనుగ్రహించను. ఈ యొక్క వచనంలో మనం ముందు చూసుకుంటే దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము ఏంటంటే అది నిత్య సంకల్పము. అలాగే మనం 1వ అధ్యాయం ఇందులోనే 4వ వచనం చూస్తే ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత అయిన క్రీస్తుల మనల్ని ఏర్పరచుకొనెను. ఇదండి సంఘము అనేది అప్పటికప్పటికి ఆలోచన చేసినటువంటిది కాదు. అది అప్పటికప్పటికి ప్లాన్ చేసుకున్నటువంటిది కాదు. అప్పటికప్పటికి గీసినటువంటి ఒక డ్రాయింగ్ కాదు. అది జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచన చేసినటువంటిది. అదే నిత్య సంకల్పము. ఆ యొక్క సంకల్పము మన యొక్క సంఘము. ఆ యొక్క సంఘముగా ఉన్నటువంటి దానిని కూర్చి ఈ సమయం ముందు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. మనం ముఖ్యంగా దీన్ని చదివేటప్పుడు కానివ్వండి, ఈ యొక్క పాట వినేటప్పుడు కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇది ఇప్పటికిప్పుడుగా అనుకొని చేసినటువంటిది కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే ఒక ప్రణాళిక ఉంది. ఆ యొక్క ప్రణాళికను బట్టి ఈ యొక్క లోకంలో సమస్తం జరగడం జరిగింది. ఆ యొక్క ప్రణాళికను బట్టే ప్రభువారికి పంపించడం జరిగింది. ఆ యొక్క నిత్య సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ప్రభువారు బలర్పించడం జరిగింది. ఆ యొక్క నిత్య సంకల్పము నెరవేరని ఉద్దేశంతోనే ఆ తర్వాత అపోస్తులు ప్రకటించడం జరిగింది. సంఘముని కంటిన్యూ చేయడం జరిగింది. ఆ యొక్క సంఘంలోనే ఈనాడు మనం ఉన్నాము. కాబట్టి ఇది మానవ ఆలోచన సంబంధమైనది కాదు, దేవుని సంబంధమైనది. ఇది నిత్య సంకల్పము, దేవుడు చేసింది అనేటువంటి విషయాన్ని మనం మనసులో పెట్టుకొని ముందుకు వెళ్దాం. సంఘం అనగా అక్షరార్థంగా మనం చూస్తే గ్రీకులో ఏక్ ప్లస్ కాలియో అంటారండి. ఎక్లీషియా అని చదవచ్చు మనం కలిపి చదివేటప్పుడు. ఈకే ప్లస్ కేఏఎల్ఈఓ ఈక్వల్ టు ఈకేకే ఎల్ఈఎస్ఐఏ ఎక్లీషియా. దానిని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసేటప్పుడు అవుట్ ప్లస్ కాల్ అంటే కాలింగ్ అవుట్ అని తర్జుమా చేయడం జరిగింది. సంఘము అనేటువంటి పదానికి అర్థము ఎక్లీషియా అనేటువంటి గ్రీకు పదము. ఆ యొక్క గ్రీకు పదం నుంచే కాలింగ్ అవుట్ అని వచ్చింది. దాని నుంచే తెలుగులోకి మనకు తర్జుమా చేసేటప్పుడు సంఘము అని, మరొక సందర్భంలో సభ అని అర్థం వచ్చేలాగా దాన్ని తర్జుమా చేశారు. సంఘం అన్న ఒకటే, అనేక మంది కూడుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సభ అన్న ఒకటే. కాకపోతే సభ అంటే అది ఒక పెద్ద మీటింగ్ లాగా అనిపిస్తుంది. కాబట్టి మనము సంఘము అని పేరు పెట్టుకున్నాం. దానినే క్రీస్తు సంఘము అనేసి అన్నారు. ఆ తర్వాత ఈ యొక్క పదాన్ని మనం ఇందాక ఇంగ్లీష్లో మనం చూసాం కదా, అవుట్ ప్లస్ కాల్ అని ఏ కాలింగ్ అవుట్ అన్నారు. దీనిని ఈ కాలింగ్ అవుట్ అంటే ఏంటంటే చర్చ్ అని, అసెంబ్లీ అని కొన్ని సందర్భాల్లో కూడా తర్జుమా చేశారు. చర్చ్ అని, అసెంబ్లీ అని. చర్చ్ అంటే కూడుకునేటువంటి స్థలము లేదా గుంపు కూడుకునేటువంటి స్థలము, అనేక మంది గ్యాదర్ అయ్యేటువంటి స్థలము అనేటువంటి అర్థాలతో ఇది ఇమిడి ఉంది. గ్రీక్లో ఎక్లీషియా అంటే దాని అర్థం వివరంగా ఏమై ఉందంటే ఒక విషయాన్ని కూర్చి అనేక మంది లేదా కొద్ది మంది గుంపు కూడుకొని డిస్కషన్ చేసేది అనేటువంటి అర్థం వచ్చేలాగా ఆ యొక్క పదము ఉంది. అర్థం వచ్చేలాగంటే
గుంపు ఎందుకు కూడుకుంటారంటే ఏదైనా కానివ్వండి, ఏ ఒక్క విషయాన్ని గురించి అయినా, అప్పుడు కానివ్వండి ఇప్పుడు కానివ్వండి, కొద్దిమంది కలిసి ఒక దగ్గర కూడుకొని ఒక సభలాగా, ఒక సమావేశంలాగా మాట్లాడుకోవడం ఏదైతే జరుగుతుందో దాన్నే గుంపు కూడుకోవడం అంటాం మనం, లేదా సభ చేయడం అంటాం, లేదా చర్చించడానికి వారందరూ ఒకచోట గ్యాదర్ అయ్యారు అంటాం, లేదా అనేక మంది ఫ్రెండ్స్ కూడుకోవడానికి గెట్ టుగెదర్ అంటారు కదా, అట్లా గ్యాదర్ అని అంటాం. ఇలా అన్ని రకాల అర్థాలతో వస్తుంది. కానీ మెయిన్ ఏంటంటే కూడుకోవడం, గుంపు కూడుకోవడం అనేటువంటి అర్థము మెయిన్ అన్నమాట. అదే గ్రీకులో ఆ విధంగా ఉంది, ఆ పదంతో ఆ అర్థం వచ్చేలాగా. మామూలుగా మనం జనరల్గా మనం ఆలోచన చేస్తే ఇది ఎక్లీషియా అనేటువంటి పదము సంఘము అనేటువంటి అర్థముతో వస్తుంది. అయితే దీన్ని గ్రీక్లో ఇంకొంచెం మీకు ఎట్లా చెప్తానంటే, ఒక పదం చెప్తాను చూడండి నేను మీకు. ఏంటంటే గ్రీక్లో ఉన్నటువంటి పదం సునగోగ్, SUN + AGO ఈక్వల్ సునగోగ్, SUNAGOGE, సునగోగ్. ఈ యొక్క పదం దీన్ని ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేశారంటే టుగెదర్ ప్లస్ టు లీడ్ ఈక్వల్ టు లీడ్ గెదర్ అని ట్రాన్స్లేట్ చేశారు. అంటే కలిసి నడిపించుట, సభ చేయుట, లేదా కలిసి నడుచుట అనేటువంటి అర్థాలతో కూడుకొని ఇది ఉంది. నేను దీన్ని మీకు ఎందుకు చెప్తానంటే, ఇందాక మనం ఎక్లీషియా అనుకున్నాం కదా, ఎక్లీషియా అంటే కొద్దిమంది కూడుకునే దాన్ని సంఘం అంటారు. ఇక్కడ ఇంకా ఎక్కువ మంది కూడుకోవడం, కలిసి నడిపించడం, లేదా కలిసి సభ చేయడం, లేదా కలిసి నడవడం, అందరూ కొద్దిమంది కాకుండా ఎక్కువ మంది ఒక చోట కలవడాన్ని సునగోగ్ అంటారు. ఈ యొక్క అర్థంతో కూడా ఈ యొక్క సంఘము అనేది ఇమిడి ఉంది. అంటే చిన్నదిగా ఉన్నప్పుడు ఎక్లీషియా అనే అర్థంతో వాడబడింది, కొంచెం పెద్దదైన తర్వాత సునగోగ్ అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. అంటే ఎక్కువ మంది కూడుకుంటారు అనేటువంటి అర్థం వస్తుంది. ఇప్పుడు మనకైతే పల్లెల్లో కొద్దిమంది కూడుకుంటారు, మనకు తెలిసినటువంటి విషయమే. టౌన్లోకి వెళ్తే ఎక్కువ మంది కూడుకుంటారు, మనకు తెలిసినటువంటి విషయమే. ఇంకా పెద్ద పెద్ద సిటీలోకి వెళ్తే వేల మంది, లక్షల మంది కూడుకుంటారు. ఆ యొక్క విధానాన్ని బట్టి పల్లెలో ఉన్నటువంటి వారిని తక్కువ కూడుకుంటారు కాబట్టి సంఘమని, సిటీలో ఉన్నటువంటి వారు ఎక్కువగా కూడుకుంటారు కాబట్టి సునగోగ్ అనేటువంటి పదము అక్కడ వాడడం జరిగింది. దీన్ని మనం కరెక్ట్గా మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మన తర్జుమా చేసినటువంటి కింగ్ జేమ్స్ వెర్షన్ వాళ్ళు తర్జుమా చేసినప్పుడు దాన్ని ఏం వాడారంటే అసెంబ్లీ లేదా కాంగ్రిగేషన్ అని తర్జుమా చేశారు. అసెంబ్లీ, కాంగ్రిగేషన్ అంటే సమాజము అని అర్థం. ఎక్కువ మంది కూడుకుంటారు కాబట్టి కాంగ్రిగేషన్, అసెంబ్లీ అనేటువంటి పదాలు వాడడం జరిగింది. మనం దాన్ని సమాజము అని పిలుస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత మనం ఇందాక ఆలోచన చేసాం కదా, పల్లెల్లో అయితే అతి తక్కువ మంది కూడుకుంటారని, టౌన్లలో అయితే ఎక్కువ మంది కూడుకుంటారని, తక్కువ మంది కూడుకునేటువంటి సంఘము ఎక్లీషియా అనే పదం వాడడం జరిగింది. టౌన్లలో ఇంకా కొంచెం ఎక్కువ మంది కూడుకుంటారు కాబట్టి అక్కడ సునగోగ్ అనే పదం వాడడం జరిగింది. పెద్ద పెద్ద సిటీలు ఉంటాయండి, ఆ యొక్క సిటీలలో ఇంకా ఎక్కువ మంది కూడుకుంటారు. ఎక్కువ మంది అంటే వేల మంది, లక్షల మంది. నా ప్రియమైనటువంటి సహోదరులు, మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? మీరు ఇక్కడ నా పాయింట్ని మీరు క్యాచ్ చేయాలి. ఎందుకంటే మనము ఒకే ఒక అర్థంతో సంఘమును పిలవడం జరుగుతుంది, అది తప్పైతే కాదు. కానీ ఆనాడు గ్రీక్లో మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అనేక మంది వారు కూడుకున్నటువంటి స్థితిని బట్టి, ఉన్నటువంటి జనాభాను బట్టి రకరకాల పేర్లతో సంబోధించడం జరిగింది.
దాన్నే నేను మీకు తెలియజేస్తుంటున్నా. అతి తక్కువ మందిగా కూడుకుంటే ఎక్లీషియా అని అంటారు, సంఘమే, కానీ ఎక్లీషియా అనే పదం వాడడం జరిగింది. కొంచెం ఎక్కువ మందిగా టౌన్లలో కూడుకున్నారు, అక్కడ సునగోగ్ అనే పదం వాడడం జరిగింది. అది సంఘమే, కానీ అక్కడ వాడబడిన పదం సునగోగ్ అని. ఆ తర్వాత పెద్ద పెద్ద సిటీలలోకి వెళ్తే వేల మంది లక్షల మంది కూడుకుంటారు. బహుశా మనం వేల మంది లక్షల మందిని డైరెక్ట్గా మనం సంఘముగా చూసామో లేదో తెలియదు, కానీ కూడుకున్నటువంటి అనేక సంఘాలు ఉన్నాయి. వాళ్ళని కూర్చి వాడబడినటువంటి పదం ఏంటంటే పెనాగ్యురీస్ అనేటువంటి పదము గ్రీక్లో వాడడం జరిగింది. పెనాగ్యురీస్ అంటే పాస్ ప్లస్ అగోరా, పెనాగ్యురీస్, పిఏఎస్ ప్లస్ ఏజిఓఆర్ఏ ఈజ్ఈక్వల్ PANEGURIS, పెనాగ్యురీస్. ఇది గ్రీకు పదం. దీన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసినప్పుడు ఎలా చేశారంటే ఆల్ ప్లస్ టుగెదర్, అంటే అందరూ కలిసి కూడుకున్నటువంటి స్థలము. కొద్దిమంది కాదు, తక్కువ మంది కాదు, ఎక్కువ మంది కూడుకున్నటువంటి స్థలము. దాన్ని మనం చెప్పాలంటే ఒక పెద్ద మాస్ మీటింగ్, ఒక పెద్ద మీటింగ్. వేల మంది లక్షల మంది కూడుకుంటారు. మనకైతే తెలుసు, నేను వాటి గురించినటువంటి పదాలు సరే మీకు అర్థం అవడం కోసం. ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు అనుకోండి, ఆ రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు వస్తారు జనాలు. ఎప్పుడో ఒకసారి మీటింగ్ పెడితే కొన్ని వేల మంది లక్షల మంది వస్తారు. అలాంటి దాన్ని ఒక మాస్ మీటింగ్ అంటారు. దాన్ని గ్రీక్లో పెనాగ్యురీస్ అని వివరించడం జరిగింది. దాని తెలుగులో ఎలా తర్జుమా చేశారంటే అందరూ కలిసి నడుచుకోవడము, అంటే అందరూ కలిసి నడవడము. దీన్ని ఇంకా అందరికీ మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక పెద్ద మహోత్సవము, చిన్నది కాదండి, పెద్ద మహోత్సవం. ఇప్పుడు పెనాగ్యురీస్ అన్నా, సునగోగ్ అన్నా, ఎక్లీషియా అన్నా మొత్తము సంఘమే. అర్థమవుతుందని చెప్పింది. 3 పదాలు సంఘమే, కానీ మనుషులు కూడుకునేటువంటి ఆ యొక్క లిమిట్ని బట్టి ఆ యొక్క సందర్భాల్లో అలా వివరించడం జరిగింది, ఈ యొక్క పదాలు వాడడం జరిగింది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తుంటున్నా. దీన్ని తర్జుమా చేసేటప్పుడు మహోత్సవం అన్నారు కదా, మహోత్సవం అంటే ఒక పెద్ద అసెంబ్లీ అని కూడా మనం చెప్పచ్చు. ఇది మనకు ఇంకా ఈజీగా మనకు తెలియాలంటే ఇప్పుడు రాజకీయ నాయకుల మీటింగ్ అనుకున్నాం ఒకటి, ఇంకోటి ఒలింపిక్స్ జరుగుతాయి కదా. ఒలింపిక్స్ జరిగేటప్పుడు కూడా జనాలు వేలలో లక్షల్లో ఉంటారు. అలాంటి ఆ యొక్క సందర్భాన్ని మహోత్సవము అంటే అంత పెద్దది అని వివరించడం జరిగింది. అక్కడ కూడా కూడుకోవడమే కదా, ఒకరు ఇద్దరు కాదు, అనేక మంది, వేల మంది, లక్షల మంది కూడుకుంటారు. దాన్ని పెనాగ్యురీస్ అని వివరించడం జరిగింది. ఎందుకు అలా అంటే మనుషులు కూడుకునే దాన్ని బట్టి అక్కడ వివరించడం, ఆ యొక్క పదం వాడడం జరిగింది. అయితే పూర్తిగా ఇవన్నీ కూడా ఒకే అర్థంతో కూడుకున్నవి. అది ఏంటంటే సంఘము. ఏమర్థం? సంఘము. ఇంకేమీ లేదండి, ఏమి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. క్లారిటీగా మనం అర్థం చేసుకోవచ్చు. సందర్భాలు వేరు, కూడుకున్నటువంటి మనుషులు వేరు, కూడుకున్నటువంటి ప్రాంతాలు వేరు, సంఖ్య వేరు, కానీ అందరూ కూడుకున్నది సంఘముగానే. నేను ఎందుకు తెలియజేశానంటే మనుషులు ఎక్కువ తక్కువ ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఆయా సందర్భాల్లో ఇలా వివరించడం జరిగింది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేయడం కోసం ఈ యొక్క విషయాల్ని మీతో మాట్లాడడం జరిగింది. వీటిని పరిశుద్ధ గ్రంథంలో మీకు ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలి అంటే ఎక్కడెక్కడ ఈ యొక్క సందర్భాలు వాడడం జరిగింది అనంటే మనం ఇంతకుముందే మనం అనుకున్నాం ఏంటి, రోమ 16:16లో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. నేను మరొక వచనం చదువుతాను చూడండి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 29వ వచనం చూడండి. పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు
పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయిను అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడరి. ఇక్కడ గలిబిలిగా ఉండెను, పట్టణము గలిబిలిగా ఉండెను. 28వ వచనం లేదా 27 చదివితే మనకి ఇక్కడ ఈ సందర్భం తెలుసు. అక్కడ దిమేత్రి అనేటువంటి ఒక కంసాలి వ్యక్తి అర్తిమీదేవికి గుళ్ళు చేయించి వాటి ద్వారా వచ్చేటువంటి లాభాన్ని పొందుకుంటూ ఉన్నాడు. పౌలు గారు అక్కడికి వచ్చి మాట్లాడి చేతులతో చేయబడినటువంటివి దేవతలు కాదు అని చెప్పాడని అనేక మందికి చెప్పి అక్కడ ఎఫెసులోనే కాదు ఆసియాలో అంతటా బహుజనా సమూహాన్ని ఒప్పించి అతను తిప్పివేస్తున్నాడు. వాళ్ళందరూ అతను మాట వింటున్నారు. కాబట్టి మన యొక్క దేవుడు తప్పుగా అంటున్నారు, మనము ఇతనికి వ్యతిరేకంగా మాట్లాడాలి అనేటువంటి సందర్భం అది. ఏ సందర్భం? మన దేవుళ్ళని పూజించడం లేదు, మన దేవుళ్ళ గొప్పతనం పోతుంది, మన దేవుళ్ళ గురించి తప్పుగా చెప్తున్నాడు అని అనేక మందికి తెలియజేసినప్పుడు వారందరూ ఎక్కువ మందిగా వచ్చి కూడుకున్నారు. అందుకే అక్కడ ఆ పట్టణము బహు గలిబిలిగా ఉండెను అన్నాడండి. ఈ యొక్క సందర్భంలో అక్కడ వాడబడినటువంటిదే ఎక్లీషియా అనేటువంటి పదము. నేను దాన్ని మీకు పట్టణము బహు గలిబిలిగా ఉండెను అనేటువంటి ఆ యొక్క సందర్భం ఒక్కటే గుర్తు చేస్తున్నా. అదే మనకు సంఘము అనేటువంటి పదంగా వాడడం జరిగింది ఎక్లీషియా అనేటువంటి సందర్భంలో. మళ్ళీ ఇంకోటి మీకు చదువుతాను చూడండి, మీకు అర్థం అవడం కోసం రెఫరెన్స్లు కూడా నేను చెప్తున్నాను. ఇలాంటి సందర్భాల్లో ఇక్కడ ఆ యొక్క పదాలు వాడడం జరిగింది. ఎందుకంటే మనం ఆలోచన చేసేది ప్రతిదీ, మనం చదివేది ప్రతిదీ పరిశుద్ధ గ్రంథం నుంచే ఉండాలి. మీకు అర్థం అవడం కోసమే నేను దాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి నుంచి, నా సహోదరులారా, మహిమస్వరూపియకు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకొడి. ఎలాగనగా బంగారము ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రము ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల. సందర్భం మనకు వద్దు, కానీ నేను మీకు అక్కడ వాడబడిన పదాన్ని నేను మీకు చెప్తున్నాను చూడండి. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు. ఎక్కడికండి? మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు. ఎందుకో ఇక్కడ వాడబడినటువంటి పదమే సునగోగ్. మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను, మరొక సందర్భాన్ని కూడా మీకు చదివి నేను వినిపిస్తాను. ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24 నుంచి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరికొకడు పురుకొల్పవాలని ఆలోచింతము. ఇక్కడ చూడండి, ఇది కూడా మనకు తెలిసినటువంటి విషయమే. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, సమాజముగా పైన చెప్పబడినటువంటి యాకోబు పత్రిక 2:2లో, అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో ఈ 2 సందర్భాలలో సమాజముగా కూడుట అని వాడడం జరిగింది. ఈ యొక్క దీని తర్జుమాలోనికి వెళ్తే, ఇప్పుడు మనం తెలుగులో ఉన్నాం, తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి వెళ్ళి ఇంగ్లీష్లో నుంచి గ్రీకులోకి వెళ్తే అక్కడ అంటే గ్రీక్ బైబిల్ ఏం వాడడం జరిగిందంటే అక్కడ సునగోగ్ అనేటువంటి పదాన్ని అక్కడ వాడడం జరిగింది. ఇంగ్లీష్లో టు గెదర్, టు లీడ్ గెదర్ అనేటువంటి పదం వాడడం జరిగింది. ఈ యొక్క 2 సందర్భాలు దాన్ని కూర్చున్నటువంటి విషయాలు. నేను మరొకటి మీకు చదివి వినిపిస్తాను. ఇంకోటి మనం మాట్లాడుకున్నది ఏంటంటే పెనాగ్యూరియస్ అనుకున్నాం కదా, అనేక మంది, ఎక్కువ మంది అనేసి. ఆ యొక్క సందర్భాన్ని కూడా మీకు నేను పరిశుద్ధ గ్రంథం నుంచి చదివి వినిపిస్తాను చూడండి. చూడండి,
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. ఇక్కడ 23వ వచనంలో ప్రారంభంలోనే పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును, అర్థమవుతుంది కదండి, వారి మహోత్సవమునకును అనేటువంటి ఈ యొక్క పదానికి ఈక్వల్లే గ్రీకులో ఉన్నటువంటి వర్డ్ వచ్చి పెనాగెరీస్. ఇక తెలుగులో మనకు మహోత్సవము అని వాడబడింది. ఇంగ్లీష్లో ఏ మాస్ మీటింగ్, ఒక పెద్ద మాస్ మీటింగ్ అని వాడబడింది. గ్రీకులోకి వెళ్తే పెనాగెరీస్ అనేటువంటి పదము వాడడం జరిగింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఎక్లీషియా, సునగోగ్, పెనాగెరీస్ అనేటువంటి యొక్క 3 పదాలని మనం ఆలోచన చేస్తే మూడింటి అర్థమైతే సంఘమే. కానీ కూడుకున్నటువంటి మనుషుల సంఖ్యను బట్టి అక్కడ ఆయా ప్రాంతాల్లో ఆ యొక్క పదాలు వాడడం జరిగినటువంటి విషయాన్ని మీరందరూ గమనించాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉంటున్నాను. ఇది సంఘమును కూర్చున్నటువంటి అక్షరార్థముగా ఉన్నటువంటి అర్థాలు. అయితే నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఇప్పటి వరకు మనం ఆలోచన చేసింది సంఘం అంటే ఏమి కాదు అనేటువంటి విషయాలు ఆలోచన చేసాం. ఆ తర్వాత సంఘమునకు అక్షరార్థముగా ఎలాంటి అర్థాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో అనేటువంటి విషయాలు కూడా మనం ఆలోచన చేసాం. ఈ సమయం ముందు సంఘం అంటే ఏంటి, దాని యొక్క భావము ఏమై ఉందో అనేటువంటి విషయాన్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఆలోచించేద్దాం. సంఘము అనేటువంటి దానికి భావము కొన్ని సందర్భాలలో సాధారణ భావంతో వాడడం జరిగింది. కొన్ని సందర్భాలలో ప్రత్యేకమైనటువంటి భావముతో సంఘము అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. సంఘము అనేటువంటి పదము మనం ఆలోచన చేస్తే ప్రత్యేకమైనటువంటి భావాన్ని మనం ఎప్పుడు కూడా సాధారణమైనటువంటి భావంతో కలిపి చూడకూడదు. ఒకవేళ మనం ఆ విధంగా కలిపి చూసామనుకోండి, దాని యొక్క విలువని మనం తగ్గించిన వారం అవుతాం. అంటే ప్రత్యేకమైనటువంటిది అంటే అది ప్రత్యేకంగానే ఉంటుంది, అది నార్మల్గా ఉన్నటువంటి భావన కాదు, అది సంథింగ్ స్పెషల్. కాబట్టి దాన్ని మనం సంథింగ్ స్పెషల్గానే చూడాలి తప్ప నార్మల్గా మనం చూడకూడదు అనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నా. సంఘం అనేటువంటి పదం ఏది కూడా దానికదే గుర్తించబడదు. కానీ సంఘానికి ముందు వాడబడినటువంటిది అంటే మనం ఆలోచన చేసినట్లుగానే మామూలుగా సంఘం అంటే ఎవరికి అర్థం కాదు. కానీ క్రీస్తు ప్రభు సంఘం అంటే ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది. అలాగే ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించే సంఘం అంటే ఈజీగా గుర్తిస్తారు, అంటే సింపుల్గా గుర్తిస్తారు. దేవుని సంఘం అంటే ఈజీగా గుర్తిస్తారు. జ్యేష్ఠుల సంఘం అంటే ఈజీగా గుర్తిస్తారు. పిలువబడిన వారి సమూహం అంటే ఈజీగా గుర్తిస్తారు. నేను చెప్పదలుచుకున్నది ఇది ఏంటంటే, సంఘం అనేటువంటి పదం దానికైతే గుర్తించబడదు. కానీ దానికి ముందు ఉన్నటువంటి ఆ అర్థంతో ఉన్న పేరు ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు మాత్రమే ఇది ప్రత్యేకమైనటువంటిదిగా గుర్తించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడ క్రీస్తు ప్రభువు అని రాస్తేనే దానికి విలువ వస్తుంది తప్ప మామూలుగా సంఘము అని రాస్తే అక్కడ విలువ రాదు అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచన చేయాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దానికి ముందు, సంఘములకు ముందు క్రీస్తు సంఘము అని ఉందంటే దాని అర్థం ఏంటి, అది క్రీస్తుది అని తెలియజేస్తుంది. ఇప్పుడు మనం జనరల్గా ఈ రోజుల్లో కానివ్వండి, ఇంతకుముందు కానివ్వండి, ఎవరైనా ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంటి మీద సంథింగ్ ఎవరో ఒకరి పేరు రాసి వారి నిలయము అని రాస్తారు. లేదు, ఒక వెహికల్ కొనుక్కుంటే, ఒక లారీ, ఒక కారు, ఒక బస్సు ఏదైనా కొనుక్కుంటే దాని మీద ఇంటి పేరుతోనో వారి పేరుతోనో ఏదో ఒకటి ఫలానా వారిది అని రాస్తారు. ఆ పేరు అనేది లేదనుకోండి, వారిది కాదు అది.
ఆ పేరు అనేది ముందుందనుకోండి, ఖచ్చితంగా అది వారిదే. పలానా వారి ఇల్లు అంటే పలానా వారిదే, అది ఇంకొకరిది కాదు. పలానా వారి కారు అంటే పలానా వారిదే, ఇంకొకరిది కాదు. మీకు ఇంకొకటి అర్థమయ్యేలాగా చెప్పాలంటే, అనేక మందికి ఇప్పుడు లూథరన్ సంఘం అనేటువంటిది ఈజీగా తెలుసు. లూథరన్ అనే పదం లేకుండా సంఘం అని ఉంటే అది తెలియదు, కానీ లూథరన్ అనే పదం ఉంది కాబట్టి ఈజీగా ఏమర్థమవుతుందంటే మనకు, ఓహో అది లూథర్ గారి సంఘము అని అర్థమైపోద్ది. సింపుల్గా అర్థమైపోద్ది. ఏమని? అది మార్టిన్ లూథర్ గారిది, మరొకరిది కాదు అనేటువంటి విషయం అర్థమైపోద్ది. క్రీస్తు సంఘం అని అంటే అది క్రీస్తుది, ఇంకొకరిది కాదు అనేటువంటి విషయం కూడా మనకు క్లియర్గా అర్థమైపోద్ది. క్రీస్తుదంటే ఆయన స్వరక్తం ఇచ్చుకున్నాడు కాబట్టి క్రీస్తు ప్రభు సంఘము. మార్టిన్ లూథర్దంటే మార్టిన్ గారు ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించలేదు, ఆయనతో పాటు ఉన్నటువంటి వారు ఆయన పోయిన తర్వాత పెట్టుకున్నటువంటి పేరు అది. దానికి దీనికి చాలా తేడా ఉంది. మీకు అర్థం అవడం కోసం మాత్రమే దాన్ని నేను మీకు తెలియజేశాను. ఇప్పుడు సంఘం అంటే దాని నిర్వచనం ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథం నుంచి నేను వాక్యం చదివి మీకు వినిపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను, చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలునై ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం ఆలోచన చేసేది సంఘం అంటే దాని యొక్క నిర్వచనం ఏంటి అంటే, క్రీస్తునొద్దకు పిలువబడిన వారి యొక్క సమూహమే సంఘము. ఎవరి దగ్గరికి? క్రీస్తు ప్రభువు దగ్గరికి పిలువబడిన వారి యొక్క సమూహమునే సంఘము అంటారు. అది కాకుండా మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. పిలవకుండా సంఘం అవుతుందంటే ఖచ్చితంగా కాదు. ఆయన క్రీస్తునొద్దకు పిలువబడ్డారు కాబట్టే అది సంఘము అయింది. మరొక వచనం నేను మీకు చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కుమారుని రాజ్య నివాసులుగా చేశాడు. అదే సంఘము అనేటువంటి దాని యొక్క నిర్వచనము. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వచనాన్ని మనం ఆలోచన చేస్తే, తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. లోకములోనికి కాదు, లోకములో నివాసులుగా కాదు, లేకపోతే వేరొక దగ్గర నివాసులుగా కాదు, వేరొక ప్రాంతంలో నివాసులుగా కాదు, రాజ్యములోనికి నివాసునిగా చేశాడు. అలా చేసినటువంటి వారి యొక్క సమూహమునే సంఘము అని పిలవడం జరిగింది. మరొక వచ్చిందని మనం చూద్దాం. ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి, మన యొక్క పాఠం ముందు కాబట్టి నేను మీకు సింపుల్గా తెలియజేసుకుంటూ వెళ్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. ఇక్కడ అర్థమైందండి. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన క్రీస్తు నామములో ప్రతి స్థలంలో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయనది. క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి యొక్క సమూహమే సంఘము. ఏ సమూహం అండి? క్రీస్తు ప్రభువునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి యొక్క సమూహము.
లోకములో నుండి ప్రభువులోనికి పిలువబడేటువంటి వారి సమూహము, పాపములో నుండి పరిశుద్ధతలోనికి పిలువబడిన వారి యొక్క సమూహము, సాతాను కబంధ హస్తాల్లో నుంచి క్రీస్తు ప్రభువారు తన యొక్క చేతుల్లోనికి పిలుచుకున్నటువంటి వారి యొక్క సమూహము, వీరినే సంఘము అని అన్నారు. మరొక వచనాన్ని మీకు చదివి నేను వినిపిస్తాను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఆ పెద్దలో నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడువారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు వధింపబడినటువంటి వాడివై ఆయా జాతిలో నుంచి ఆయా భాషలు మాట్లాడిన వారిలో నుంచి ఆయా ప్రజలలో నుంచి దేవుని కొరకు ఒక రాజ్యమునుగా యాజకులుగా చేశావు. ఎవరినైతే అన్ని యుగాల్లో కావచ్చు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి యుగములో పాప క్షమాపణ పొందిన వారందరూ ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క సమూహమే సంఘము. నేను చెప్పినట్టు మీకు అర్థమైందండి. నేను మీకు సంఘమునకు నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నిర్వచనాల్ని నేను 3 మీకు తెలియజేశాను. మొదటగా క్రీస్తునొద్దకు పిలువబడిన వారి యొక్క సమూహమే సంఘము అన్నారు. ఆ తర్వాత పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడిన వారి యొక్క సమూహమే సంఘము అన్నారు. మూడవది అన్ని యుగాలలో పాప క్షమాపణ నొందిన వారి యొక్క సమూహమే సంఘము అన్నారు. ఇవి సంఘముకి నిర్వచనంగా ఉన్నటువంటి వచనాలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదువుకున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము సువార్త అనేటువంటి పాఠంలో నుంచి సువార్త ఏంటి అంటే దేవుని రాజ్యమును గూర్చి క్రీస్తు ప్రభువు నామమును గూర్చి ప్రకటించడమే సువార్త. అందులో నుంచి దేవుని రాజ్యమును కూర్చి మనం ఆలోచన చేస్తున్నాం. ఆ యొక్క దేవుని రాజ్యము అంటే క్రీస్తు ప్రభువు సంఘము అనగా పరలోక రాజ్యానికి ప్రతిబింబము. దాన్ని కూర్చి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. అందులో భాగంగానే సంఘం అంటే ఏమిటి కాదు, మనుషుల ఇష్టానుసారముగా ప్రవర్తించేది సంఘము కాదు అని, స్నేహ సంబంధమైనది సంఘము కాదు అని, భౌతికమైన కట్టడం సంఘము కాదు అని, సర్దుబాటు చేసుకునేటువంటిది సంఘము కాదు అని, డినామినేషన్ అంటే సంఘము కాదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. సంఘం అనగా అక్షరార్థంగా భావం ఏంటంటే ఎక్లీషియా అని, సునగోగ్ అని, పెనాగ్యురీస్ అనేటువంటి 3 పదాలలో సందర్భాన్ని బట్టి మనుషులు కూడుకోవడాన్ని బట్టి సంఖ్యను బట్టి వాడడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేశాను. సంఘం యొక్క అర్థము సాధారణ భావం కాదు, అది ప్రత్యేకముతో కూడుకున్నటువంటి భావము. ఎందుకంటే దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ప్రత్యేకమైనటువంటి వ్యక్తి కాబట్టి అది ప్రత్యేకమైనటువంటి భావంతో కూడుకున్నది అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేశాను. చివరగా సంఘం అంటే క్రీస్తునొద్దకు పిలువబడిన వారి యొక్క సమూహమే సంఘము. 4 పాయింట్లు మీకు తెలియజేశాను. దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క సంఘమును కూర్చి అనేక విషయాలు ఉన్నాయి. రేపటి వారంలో సంఘము దాని యొక్క ఉపయోగం ఏంటి, సంఘం యొక్క మూల భావం ఏంటి, అసలు సంఘ సంకల్పం ఏంటి, సంఘం ఎవరు సంకల్పించారు, ఎప్పుడు సంకల్పించారు, ఎక్కడ సంకల్పించారు, ఎందుకు సంకల్పించారు, ఏ ఆలోచనతో సంకల్పించారు, ఈ యొక్క విషయాల్ని మనం దేవుని యొక్క మహాకృపను బట్టి రేపటి వారంలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు విన్నందుకు
మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నేను చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని మీరు రెఫరెన్స్లు అన్నీ నోట్ చేసుకోవాలని, అదేవిధంగా నేను చెప్పేవి గ్రంథంలో ఉన్నాయా లేవా అని మీరు పరిశీలన చేయాలని కూడా మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరులారా, చెప్పే ప్రతిదాన్ని శ్రద్ధగా వినండి, శ్రద్ధగా నేర్చుకోండి, ఆలోచించేయండి. ఎందుకంటే ఈ యొక్క సంఘమును కూర్చున్నటువంటి విషయాల్లో మనకు పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరత ఉంది. సంఘము అంటే ఏంటి అనే విషయం మనకు తెలియకుండా మనము సంఘంలో ఏం చేస్తున్నటువంటి విషయం మనకు ఒక ఐడియా రాదు. అసలు సువార్త అంటే ఏంటో తెలియకుండా మన రక్షణ ఎలా పొందుకున్నామో మనకు అర్థం కాదు. కాబట్టి ఇవన్నీ తెలియాలంటే ఇప్పటి నుంచి మనం ప్రతి వారం ప్రతి సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటి పాఠం. కాబట్టి ఏ ఒక్క వారం మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ క్లాసులో ఉండి ప్రతి పాఠాన్ని వినాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను.